శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. గుప్త యోగులైన శ్రీ రాకాడి బాబా. హైదరాబాద్ శంకరపల్లి దగ్గర ఉన్న బీడిఎల్లో ఉద్యోగం చేసిన శ్రీ ఆంజనేయ స్వామి వారి యొక్క ఉపాసకుడైన చల్లా వెంకటరమణకు 2007 జూన్ మధ్యలో కేదార్నాథ్, బద్రీనాథ్ వంటి పుణ్యక్షేత్రాలకు వెళ్లే సదవకాశం కలిగింది. 2007లో ఈ ఆంజనేయ స్వామి వారి భక్తులైనటువంటి చల్లా వెంకటరమణ 2007లో కేదార్నాథ్, బద్రీనాథ్ అలాంటి పుణ్యక్షేత్రాలకు వెళ్లే సదవకాశం కలిగింది. వెంటనే అతను తన మిత్రులతో కలిసి కేదారేశ్వరికి బయలుదేరిన గడప అని అనుకున్న గౌరీకుండకు చేరుకున్నారు. అక్కడ గౌరీకుండ, అక్కడ నిబంధనలు బట్టి సామాన్యంగా రాత్రి సమయాలలో ప్రమాదకరమైన ఆ కొండపైకి వెళ్ళడానికి ఎవరికీ అనుమతి లేదు. అయితే మరునాడు ఉదయం ఆ ఆదిత్య కిరణాలు పడే కేదారేశ్వర్ మంచు కొండను దర్శించాలని అనుకున్న రమణ ఆ నిబంధనలను పట్టించుకోకుండా తన గురుదేవులైన శ్రీ పూర్ణానందుల వారిని వేడుకుంటూ తన మిత్రులతో కలిసి ఎవరికంటా వాడకుండా ఆ మధ్యరాత్రి ప్రమాదకరమైన కొండ ఎక్కసాగాడు. అంటే ఉదయం ఆ సూర్యకిరణాలు పడేటప్పుడు చూడాలి అని దానికోసం ఏం చేశాడు, అక్కడ నియమాలు ఉన్నాయి కానీ ఆ నియమాన్ని పట్టించుకోకుండా స్వామివారిని ప్రార్థించి ఆ రోజు రాత్రికి ప్రమాదకరమైన ఆ కొండపైకి ఎక్కసాగాడు. మనసుంటే మార్గం ఉంది అని అన్నట్లుగా చివరకు వాళ్ళు తాము అనుకున్నట్లుగానే ఉదయ సూర్యకిరణాలు ఆ కొండ శిఖరంపై పడకముందే కేదార్నాథ్ దేవాలయానికి చేరుకున్నారు. వాళ్ళలా అక్కడి దృశ్యాలను వీక్షిస్తూ ఉండగానే సువర్ణ సింధూర వర్ణం గల ఆ సూర్యకిరణాలు కేవలం ఆ కొండ శిఖరంపైనే కాక ప్రౌఢ గంభీరమైన ఆ కొండ మొత్తం పడి ఇటు కన్యాకుమారి వరకు కనిపించేలా ఉన్న అతిపెద్ద పంచముఖ శివుని యొక్క దక్షిణాభిముఖమైన అఘోరముఖ దర్శనం వాళ్ళకి కలిగింది. ఆ కొండ మీద వాళ్ళకి ఎట్లా కలిగిందంటే, ఇప్పుడు పంచముఖాలతో ఉన్న శివుడిలో ఉన్న దక్షిణానికి చూస్తూ ఉండే అఘోర రూపం, అఘోరముఖ దర్శనం కలిగింది. అతి మనోహరమైన అరుదైన ఆ అలౌకిక దివ్య దర్శనాన్ని ఆస్వాదిస్తూ వాళ్ళు ఎంతసేపు అలా ఉన్నారో వాళ్ళకే తెలియదు. కానీ ఇంతలో కేదారేశ్వర గుడి ముందున్న నందీశ్వరుడి మధ్యలో నుంచి వాయువు నుండి ఉద్భవించినట్లుగా ఆపాద మస్తకం విభూతి ధరించిన ఒక సాధువు వాళ్లకు గోచరించారు. అలా చూస్తూ ఉన్నారు. ఆ చూస్తూ ఉంటే ఆ మందిరంలో ఆ కేదారేశ్వర గుడి ముందునున్న నందీశ్వరుడి మధ్యలో నుంచి వాయువు నుండి ఉద్భవించినట్లుగా ఆపాద మస్తకం విభూతి ధరించిన ఒక సాధువు వాళ్లకు గోచరించారు. అప్పుడు అక్కడ వారిరువురు తప్ప ఇంకెవరూ లేరు. ఆ పరమశివుని యొక్క దక్షిణం వైపునున్న అఘోరముఖం దర్శించి తన్మయత్వం చెందిన రమణకు ఆ సాధువుని చూచి ఆశ్చర్యం వేసింది. ఇంతలోనే ఆ సాధువు నేరుగా వాళ్ళ వద్దకు రాగా రమణ వారికి దక్షిణ సమర్పించి నమస్కారం చేసుకున్నాడు. వారప్పుడు అతనికి బొట్టు పెట్టి అనుగ్రహించారు. వెంటనే ఒక మెరుపులా అతనికి ఆ సాధువు వేరెవరో కాదు, వారు మన పరమగురువు జరిగిన శ్రీ రాకాడి బాబా వారేనని అర్థమైంది. అప్పటికే బాబా వారు వాళ్ళ వద్ద నుండి వెళ్ళిపోయి గుడికి ఎడమ వైపునున్న గోడ మరుపు తిరిగి ఉన్నారు. తనను అనుగ్రహించి వెళ్ళిన బాబా వారిని మరొకసారి కూడా దర్శించుకోవాలని వెంకటరమణ ఆ గుడి వైపుకు పరిగెత్తి అక్కడ గాలించినా అప్పటికే వారు అదృశ్యమయ్యారు. అంటే బాబావారు ఇప్పటికి కూడా అటువైపు కేదార్నాథ్ అక్కడ వెళ్ళిన వాళ్ళకి దర్శనం ఇస్తూ ఉన్నారని, అట్లాగే వీళ్ళకి కూడా ఉదయం ఎవరు వెళ్లకుండా ఉన్న సమయంలో వీళ్ళు ధైర్యం చేసి పొద్దున్నే అవి చూడాలని వెళ్తే వాళ్ళకేమో అద్భుతమైన దర్శనం అయింది. తర్వాత అక్కడ రాకాడి బాబా వారు దర్శనం ఇచ్చారట. అలా కేదార్నాథ్లో కలిగిన ఆ దివ్యానుభూతులతో తిరిగి ప్రయాణం సాగిన రమణకు అక్కడ నుండి బద్రీనాథ్కు వెళ్ళేటప్పుడు మరొక ఆశ్చర్యకరమైన అనుభవం కలిగింది. ఆ ప్రయాణంలో అతను తానెక్కిన బస్సులో డ్రైవర్ ప్రక్కన ఒక సీట్లో కూర్చున్నారు. ఆ బస్సు అలా ఒక్కొక్క ఊరు దాటుకుంటూ హనుమాన్ జెట్టి అనే ఊరు చేరకముందే దారిలో వాహనాలేమీ లేకపోయినా ఆ బస్సు డ్రైవర్ హార్న్ అలా హార్న్ కొడుతూ ఉంటే రమణకి ఏమీ అర్థం కాలేదు. ఆ రోడ్లో వెళ్తూ ఉన్నారట. ఈ డ్రైవరు హార్న్ కొడుతూ ఉన్నాడట. అక్కడ ఏమి అడ్డం లేవు, ఎదురు వెహికల్స్ ఏమి రావట్లేదు, పక్కన ఏమి రాకపోయినా కానీ కొడుతూ ఉంటే ఎందుకు డ్రైవర్ ఇది హార్న్ కొడుతున్నాడు అనేది అర్థం కాలేదు. అయితే ఆ ఊరు చేరకముందే ఆ డ్రైవర్ రోడ్డు ప్రక్కన కుడివైపున ఒక ఇంటి కిటికీకి అతి చేరువుగా బస్సు ఆపి ఏదో తీసుకోవడానికి అన్నట్లుగా తన కుడి చేతిని బయటకు చాపారు. వెంటనే ఆ ఇంటి వాళ్ళు ఎవరో ఆ కిటికీలోంచి అతనికి ఏదో ఒకటి ఇచ్చారు. అంటే హార్న్ కొట్టుకుంటూ ఏమి లేకుండా హార్న్ కొట్టుకుంటూ అంటే తను వస్తున్నాడని తిరుగుతూ ఉన్నాడు అనమాట.
సరే ఒక చాటుకి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఒక ఇంటి ముందు ఒక కిటికీ దగ్గరగా ఆపాడట. ఆపి ఏదో ఇంట్లో వాళ్ళు లోపల నుంచి తీసుకున్నట్టుగా ఆ కిటికీలోకి అలా చేయి పెడితే, ఆ ఇంట్లో వాళ్ళు కూడా ఎవరో ఏదో ఒక ప్యాకెట్ ఇచ్చారట. ఏదో ఒకటి ఇచ్చారు. ఈ హంగామా ఇలా జరుగుతూ ఉండగా ముందు సీట్‌లో కూర్చున్న రమణ ఆ ఇంటి కిటికీలోంచి తొంగి చూడగా, అక్కడ ఆ ఇంటి గోడ పైన వేలాడుతున్న ఒక ఫోటో చూసి అతను అద్భుత స్తబ్దుడైనాడు. ఎవరు ఇంట్లో ఉన్నారని చెప్పి ఇట్లా ఆ బస్ ఆగి ఉంది కదా! ఇట్లా కిటికీలోంచి చూసాడట. చూస్తే అక్కడ ఓ గోడ పైన వేలాడుతున్న ఒక ఫోటో కనపడింది. ఆ ఫోటో చూసి ఇతను ఆశ్చర్యపోయాడు. ఇందుకు ఆ ఫోటో ఎవరిదనే కదా! ఆ ఫోటోలో ఇద్దరున్నారు. అందులో ఒకరు 2000 సంవత్సరాల పైబడిన మహావతార్ బాబావారు, మరొకరు శ్రీ రాకాడి బాబావారు. ఆ ఫోటోలో వీళ్ళిద్దరు ఉన్నారట. మహావతార్ బాబా అలాగే శ్రీ రాకాటి బాబావారు. ఇంతలోనే ఆ డ్రైవర్ అక్కడ నుండి బస్సు తీసుకొని తన చేతిలోని ఆ ప్రసాదాన్ని తినబోతూ ఉండగా రమణ అతనితో, చూడండి డ్రైవర్ గారు, ఆ ఫోటోలోని మహావతార్ బాబా గారి పక్కన వారు మా గురుదేవులైన స్వామి శ్రీ పూర్ణానందల వారి పూజ్య గురుదేవులైన శ్రీ రాకాడి బాబా వారే కనుక నాకు కూడా కొంత ప్రసాదం ఇవ్వండి అన్నట్టు. అంటే లింక్ చెప్పి నాకు కూడా కొంచెం ప్రసాదం ఇవ్వండి అని చెప్పగా అవతార బాబా వారి భక్తుడు ఆ డ్రైవర్ గారు ఎంతో సంతోషించి రమణకు కూడా కొంత ప్రసాదం ఇచ్చాడు. అంటే చూడండి ఎలాంటి అద్భుతాలు. అఘోర్ బాబా అని ఆయన అక్కడ వేరే వేరే పేరు. భక్తుల మధ్యలో నిత్యాసత్యులైన బాబా వారి సాన్నిధ్యాన్ని వెల్లడి చేస్తున్న మరికొన్ని సంఘటనలు కూడా ఈ మధ్యలో జరిగాయి. అంటే బాబా వారు ఇప్పటికీ కూడా ఇలాంటి అనుభవాలు ఇస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే వల్లూరు మోహన్ గారి కింద వివరింపబడిన కొన్ని దివ్య అనుభవాలు. శిథిలావస్థలో ఉండే బాబా వారి అనసూయ ఆశ్రమాన్ని మోహన్ గారు తన మిత్రులతో కలిసి పునర్నిర్మాణం చేసి బాబా వారి ప్రేరణ వలన ఆశ్రమం పక్కనే వారికి ఒక మందిరం కూడా నిర్మించాలని తెలిచారు. అంటే కొంతమందికి వస్తే ఆలోచన, ఇప్పుడు బాబా వారు అక్కడ ఉండేవారంట అంటే ఏం చేస్తాం, వెళ్ళి దర్శనం చేసుకుని వద్దామండి, ఏది మంచి బుద్ధి కలిగితే అనిపిస్తుంది. కొంతమందికి ఏమనిపిస్తుంది, అయ్యో అది శిథిలం అయిపోతుంది, దానికి ఏదైనా చేద్దాం అంటే తర్వాత తరాల వాళ్ళకు కూడా బాబా వారు ఎక్కడున్నారు, ఎక్కడ సాధన చేసుకున్నారు అని అనిపిస్తుంది. అంటే ఒక్కొక్కడికి ఒక్కో రకమైన ఆలోచన. ఒకళ్ళకేమో అక్కడికి వెళ్ళి కోరుకుంటే ఏదైనా అవుతుందంట అనిపిస్తుంది, ఒకళ్ళకేమో అక్కడికి వెళ్ళి ఆ మందిరాన్ని మనం పునరుద్ధరణ ఏమైనా చేద్దాం మనం వంతుగా అని ఇట్లా. అలానే ఈ వల్లూరు మోహన్కి కూడా అట్లానే బాబా వారి ప్రేరణ వల్ల ఆశ్రమం ప్రక్కనే ఆ మందిరాన్ని పునర్నిర్మాణం చేశారు, అనసూయ ఆశ్రమాన్ని. తర్వాత బాబా వారి ప్రేరణ వలన ఆశ్రమం ప్రక్కనే వారికి ఒక మందిరం కూడా నిర్మించాలని తలిచారు. ఆ సమయంలో ఎవరో పంపినట్లుగా తమిళనాడులోని సేలం నుండి శ్రీ పూర్ణానందుల వారి శిష్యుడైన భువనానంద గారు అక్కడికి రావడం. అంటే భువనానంద అంటే మనం అయ్యప్ప స్వామి అని చెప్పారు. అయ్యప్ప స్వామి అంటే అతను అయ్యప్ప భక్తుడు కనుక అతను అయ్యప్ప స్వామి అని పిలిచేవారట, అంతేగాని ఆయన పేరేంటి ఎవరికి తెలియదు. మనం స్వామివారిని తన ఆశ్రమానికి ఆహ్వానిస్తే ఆ కొండల్లో చిన్న పాక కుటీరంలోకి వెళ్ళి స్వామివారు అక్కడ బాగుందని చెప్పి ఉండి, తర్వాత నంబి వీళ్ళందరూ అక్కడ ఒక గొప్ప నాగుపాము యొక్క దర్శనం పొందడం, తర్వాత స్వామివారు బయలుదేరేసరికి కారులో ఒక చుక్క కూడా పెట్రోల్ లేకపోయినా కానీ అన్ని కిలోమీటర్లు మళ్ళీ పెట్రోల్ కూడా ఇచ్చే వరకు అసలు ఎన్ని అద్భుతమైన విశేషాలు. అట్లా అక్కడి నుంచి ఈ భువనానంద గారు వచ్చారట. ఆ తర్వాత వారిచే భూమి పూజ వంటి కార్యక్రమాలు చేయించడం అంతా ఆ బాబా వారి యొక్క లీలకాక మరేంటి. అయితే ఇందులో విశేషం ఏంటంటే ఆ సమయానికి ఎక్కడి నుండో ఒక అవధూత వచ్చి శ్రీ రాకాడి బాబా వారు కూర్చునే స్థానంలో కూర్చొని బాబా వారి పూర్వకాల భక్తురాలను ఒకరిని గుర్తుపట్టి ఆమెను పలకరించి పూర్వకాల విషయాల గురించి మాట్లాడడం ఇంకా విశేషం. ఎవరో అవధూత వచ్చారట, వచ్చి రాకాడి బాబా యొక్క పూర్వ భక్తులు ఎవరున్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళతో మాట్లాడి వెళ్ళారట. అలా మందిరంలో ప్రతిష్ఠించేందుకు పాండిచేరి నుండి తీసుకువస్తున్న బాబా వారి విగ్రహాన్ని చెన్నై సరిహద్దుల్లో కస్టమ్స్ వాళ్ళు సరైన పత్రాలు లేవంటూ ఆ విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నారు. చూడు గమ్మత్తు. రాకాడి బాబా వారి విగ్రహాన్ని పెడతానికి తీసుకొస్తామంటే చెన్నై నుంచి అక్కడ ఈ కస్టమ్స్ వాళ్ళు ఆపారట. పాండిచేరి తీసుకొస్తూ ఉంటే బాబా వారి విగ్రహాన్ని చెన్నై సరిహద్దుల్లో కస్టమ్స్ వాళ్ళు సరైన పత్రాలు ఏమీ లేవని అంటూ ఆ విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలా అన్య రాష్ట్రంలో ఎవరూ పరిచయం లేక ఇంకేమీ దిక్కుతోచని బాబా వారి విగ్రహాన్ని తీసుకువస్తున్న శ్రీ పూర్ణానందుల వారి భక్తులైన నాగరాజు గారు అప్పుడు బాబా వారిని స్వామి వారిని వేడుకోగా అపరిచితులైన ఒకడు వచ్చి విషయం ఏంటని అడిగి తెలుసుకొని ఆ కస్టమ్స్ అధికారులకు తానే అవసరమైన హామీ ఇచ్చి బాబా వారి విగ్రహాన్ని యథావిధిగా పోనిచ్చి అతను కూడా వచ్చినట్లుగానే వెళ్ళిపోయారు.
ఆ వచ్చిన వారు మరి ఎవరో మీరే నిర్ణయించండి. అలా బాబావారి ఆ విగ్రహాన్ని తీసుకువచ్చి మొదట వారి గురుదేవులైన శ్రీ నిత్యానందుల వారి సన్నిధిలో ఉంచి, ఆ తర్వాత ఆశ్రమానికి తీసుకొచ్చి వారి మందిరంలో 6/5/2009 నాడు శ్రీ పూర్ణానందుల వారి శిష్యులైన భువనానంద స్వామి, నిర్మలానంద స్వామి, సాయిదాస్ స్వామి గారిచే శ్రీ పూర్ణానందుల వారి ప్రారంభ శిష్యుల్లో ఒకరైన బి రాధాకృష్ణ గారు, బిఆర్కే వారి ముఖ్య పౌరహిత్యంతో యథావిధిగా ప్రతిష్ఠించబడింది. 2009లో రాకాడి బాబా వారి విగ్రహం అక్కడ ప్రతిష్ఠించారట. అయితే ఈ ప్రతిష్టతో అనుబంధంగా అక్కడ 5 రోజులు వివిధ యజ్ఞ పూజాది కార్యక్రమాలు జరిగాయి. ఆ సందర్భంలో బాబా వారి సాన్నిధ్యాన్ని వెల్లడిస్తూ ఉన్న మరికొన్ని విశేషాలు. ముఖ్యంగా చెప్పాలంటే అప్పటి వరకు అదరగొట్టే వేసవి ఎండ ఆ కార్యక్రమాలు ముగిసే వరకు శాంతపడి చల్లదాన్ని ప్రసాదించింది. అంటే ఎంతో వేడిగా ఉండే ఆ సమయంలో ఈ 5 రోజులు బాబా వారి విగ్రహ ప్రతిష్ఠ జరిగే సమయం అంతా చల్లబడిపోయి ఎంతో చల్లదాన్ని ప్రసాదించింది. అలా బాబా వారు కూర్చునే ఆశ్రమం ముందు గల శివలింగ అంటే నాగపుష్ప చెట్టు నుండి పూలు పోసే కొద్దీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ విపరీతంగా పూలు పోయడం మహావిశేషం. లోక కళ్యాణార్థం అవతరిస్తున్న పరబ్రహ్మస్వరూపులైన మహాత్ములు వర్తించు తీరు సామాన్య మానవులు అర్థం చేసుకోలేరు. అంటే వాళ్ళని మనం ఎట్లా అర్థం చేసుకుంటాం? వాళ్ళు మనలాగా వస్తాయి కదా. వాళ్ళు దేనికోసం వస్తున్నారంటే లోక కళ్యాణానికి. ఉదాహరణకు ఇక్కడ చూడండి, శ్రీ రాకాడి బాబా వారు చివరికి కారయార్ నుండి గణేష్పురికి బయలుదేరే ముందు తన శిష్యుడైన పూర్ణానందునితో కలిసి లోక కళ్యాణార్థం ఒక మండల కాలం యజ్ఞం చేయాలని నిశ్చయించుకున్నారు. వాళ్ళు అక్కడికి వెళ్ళి స్వామివారు అలాగే బాబావారు ఒక మండల కాలం యజ్ఞం చేస్తారు అని మనం తెలుసుకున్నాం. అక్కడ ఆవు గురించి కూడా ఇవన్నీ మనం గుర్తు చేసుకుంటే అట్లా లోక కళ్యాణార్థం ఒక మండల కాలం యజ్ఞం చేయించాలని నిశ్చయించుకున్నారు. అందుకు వారి సేవకుడైన దొరైరాజు గారి తమ్ముడైన గణపతి గారి తోటను వేదికగా నిర్ణయించుకున్నారు. అయితే ఏ జన్మ కర్మ ఫలమో దొరైరాజు గారి కుటుంబం ఆ కాలంలో అష్ట కష్టాలు అనుభవిస్తూ ఉండేది. పరిస్థితిని అర్థం చేసుకున్న రాకాడి బాబా వారు దొరైరాజు గారికి 50 రూపాయలు ఇచ్చి ఒక ఆవుని తీసుకురమ్మని ఆదేశించారు. అది 1968 ముందు 65 సంవత్సరం ఆగస్టులో జరిగిన సంఘటన. ఆ కాలంలో ఆ అడవి ప్రాంతంలో ఆవులు చాలా తక్కువగా ఉండేవి. అయినా వారి ఆదేశానుసారం దొరైరాజు గారు ఆవు కోసం ఒకరిని కలువగా అతను, నాకు ఆవు ఉన్న మాట నిజమే, కానీ అది ఎప్పటి నుండో అడవిలోనే ఉంటుంది. అంటే మనం ఒకసారి గుర్తు చేసుకుంటే అది ఇంకా ఆయన్ని ఏమీ చేయలేక దాన్ని వదిలేస్తారు. ఆయన చెప్తున్నాడు, నాకు ఆవు ఉన్న మాట నిజమే, కానీ అది ఎప్పుడు అడవిలోనే ఉంటుంది. దాన్ని పట్టుకొని తీసుకురావడానికి ఇప్పటికే ఎందరో ప్రయత్నం చేశారు. ఎందుకో మనుషులంటేనే దానికి ఇష్టపడుతూ పైగా కుమ్మటానికి వస్తుంది. అది విని అది ఈయన కూడా 3 సంవత్సరాలు అవుతుంది. నీకు అంతగా అవసరమైతే దాన్ని కట్టేసుకో, ఖరీదుగా నాకు 15 రూపాయలు ఇస్తే చాలు అన్నారు. ఆ దట్టమైన అడవిలో ఆవు ఎక్కడుందో తెలియకుండానే అతను మూల్యం చెల్లించారు. సరే 15 రూపాయలే కదా అని మూల్యం చెల్లించారంట దొరైరాజు గారు. చిన్నప్పటి నుండి ఆ అడవిలో తిరుగుతుండటం వల్ల అతనికి ఆ అడవి అంతా కొట్టిన పిండే. వెంటనే దొరైరాజు గారు ఆవును వెతుక్కుంటూ అడవిలోకి వెళ్ళి చెట్ల మధ్యలో ఉన్న ఒక ఆవును కనిపెట్టారు. భాగీరథ ప్రయత్నం చేసి అతను ఆ ఆవును యజ్ఞం కొరకు తీసుకురావడం ఆ ప్రాంతంలో ఒక చర్చాంశనీయమైంది. అంటే అంత విశేషంగా ఆవును తీసుకువచ్చిన విషయం గురు శిష్యులకు తెలుపగా వారు దాని దగ్గరకు వచ్చి దాని శరీరం అంతా నిమురుతూ హరిహరపుత్రుడైన అయ్యప్ప స్వామి నామధేయానికి సమానమైన అయ్యమ్మ అని నామకరణం చేశాడు. చూడండి, ఆవుకి నామకరణం అయ్యమ్మ అని చేశారట స్వామివారు బాబావారు. ఆశ్చర్యం ఏంటంటే దేనిని చూసినా ప్రత్యేకంగా మనుషులను కుమ్ముతూ ఉండే ఆ గోమాత వారిద్దరూ దగ్గరికి రాగానే ఎంతో సౌమ్యంగా చూస్తూ నమ్రతగా నిలబడిపోయింది. అన్నిటికంటే అద్భుతకరమైన విషయం ఏంటంటే దాన్ని తీసుకువచ్చిన 3వ రోజునే అది ఈని సమృద్ధిగా పాలు ఇవ్వసాగింది. ఇందాక అంటే కొన్ని ఏం చెప్పాడు, అది 3 సంవత్సరాలు అయింది అది ఈని అని కూడా చెప్పారు. కానీ ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత 3 రోజులకే ఈని అప్పటి నుంచి సమృద్ధిగా పాలు ఇవ్వసాగింది. అలా ఆ గురు శిష్యులు యజ్ఞం ప్రారంభించారు. వారు యజ్ఞం చేస్తూ ఉండగా దొరైరాజు గారు హోమద్రవ్యాన్ని అందిస్తూ సహాయపడేవారు.
రాత్రి చాలా పొద్దుపోయే వరకు ఆ మహాయజ్ఞం జరుగుతూ ఉండేది. అంటే స్వామివారు, బాబావారు ఏ సంకల్పంతో చేశారో లోక కళ్యాణార్థం మండలం పాటు అట్లా రాత్రి వరకు చేస్తూ ఉండేవారట. ఆ రోజుల్లో ఆ యజ్ఞకర్తలు ఇరువురు ఆ ప్రాంగణం వదిలి బయటకు వెళ్ళేవారే కాదు. ఆ ఆవు నమ్మలేని విధంగా పాలిచ్చి ఆ ఇంటి వాళ్ళ దారిద్ర్యాన్ని తొలగించింది. అంటే వీళ్ళకి కావలసినంత వరకే కాకుండా ఇంకా ఎక్కువగా ఇచ్చేదట. ఆ ఇంటి వాళ్ళ దారిద్ర్యాన్ని కూడా తొలగించింది. రోజుకు 30-40 లీటర్లు పాలిచ్చే ఆ కామధేనువు అద్భుత విషయాలు విని ఎందరో అడిగినంత డబ్బిచ్చి కొనడానికి ముందుకు వచ్చారు. ఇక్కడ వాళ్ళకి అర్థం కాదు కదా! ఇక్కడ ఇది వీళ్ళ దయ వల్ల జరుగుతుందని. అప్పటిదాకా మనుషుల దగ్గరికొస్తే కుమ్మి పక్కనేసేది. అట్లాంటిది బాబా, స్వామి ఇద్దరు దాని ఆవుని నిమిరిన తర్వాత అది ఎంతో సౌమ్యంగా అయిపోయి, తర్వాత కూడా మళ్ళీ రోజుకి 30-40 లీటర్లు పాలిచ్చేదట. ఇంక అందరికి ఆశ కలిగింది. ఎంత డబ్బిచ్చినా సరే అది కొనుక్కోవాలి అని. అంతేకాకుండా ఓర్చుకోలేని కొందరు పాల వ్యాపారులు దొరైరాజు గారు పాలు పౌడర్‌తో పాలు తయారు చేసి ప్రజలను మోసం చేస్తున్నారని సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. మరి ఒక ఆవు అన్ని పాలు ఇవ్వదు కదా! అంటే వీళ్ళేదో మోసం చేసి ఆ పౌడర్ తోటి పాలు తయారు చేసి అమ్ముతున్నారు అని చెప్పి జనాల్ని మోసం చేస్తున్నారని చెప్పి, అంటే అసూయ కలుగుతుంది కదా! వాళ్ళకి అన్ని ఇట్లా ఇస్తుందని. వీళ్ళు కంప్లెయింట్ చేశారట అధికారులకి. వాళ్ళు వచ్చి పాలు పరీక్ష చేసి తృప్తి చెందిన సంఘటన కూడా జరిగింది. ఆ మహాయజ్ఞం మండలం రోజులు నిర్విఘ్నంగా, వైభవోపేతంగా జరిగింది. కాలగమనంలో ఆ యజ్ఞస్థానంలోనే స్వామివారికి ఒక పర్ణశాల నిర్మించబడింది ఆ ప్రదేశంలో. ఆ యజ్ఞానంతరం శ్రీ రాకాడి బాబా వారు తిరిగి సొరముత్తు అయిన క్షేత్రానికి వెళ్ళగా స్వామివారు దొరైరాజు గారి ఇంటి ప్రక్కనే ప్రత్యేకంగా నిర్మించబడిన కుటీరంలో ఉండిపోయారు. బాబావారు వెళ్ళిపోయారట, స్వామివారు ఉన్నారు. చివరకు 1968 సంవత్సరంలో గురు పూర్ణిమ అనంతరం 41వ రోజున శ్రీ బాబావారు, స్వామీజీ, దొరైరాజు గారు కలిసి కారయార్ నుండి గణేష్పురికి బయలుదేరారు. దొరైరాజు గారు తప్ప ఆవును ఇంకెవ్వరూ విప్పి కట్టేవాళ్ళు కాదు కాబట్టి బయలుదేరే ముందు అతను దానిని ఇంటి వెనుక సమృద్ధిగా గడ్డి ఉన్న చోట కట్టేశారు. వాళ్ళు బస్టాండ్కి చేరి ఉండవచ్చు. అంతలోనే ఆ ఆవు గడ్డి తింటూ దాన్ని కట్టివేసిన కొబ్బరి చెట్టు చుట్టూ తిరుగుతూ కాలు జారి ప్రక్కనున్న గోతిలో పడి మెడకు త్రాడు గట్టిగా బిగుసుకుపోవడంతో చచ్చిపోయింది. ఆ బాధ దొరైరాజు కుటుంబ సభ్యులు ఏడుస్తూ ఉండగా స్వామివారు, అంటే చూడండి, ఆ యజ్ఞం అయిపోయింది, అంతా అయిపోయి వీళ్ళందరూ బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటే ఇతను కట్టేసి ఇంటి వెనక కట్టేసి వచ్చాడు కొబ్బరి చెట్టుకి. వీళ్ళు బస్టాండ్ దాకా వెళ్ళారో లేదో ఆవు ఇట్లా కాలు జారి అట్లా పడి ఆ తాడు తనకి మెడకి చుట్టుకొని చచ్చిపోయిందని చెప్పి తెలిసిందట. ఆ బాధతో దొరైరాజు గారు కుటుంబ సభ్యులు ఏడుస్తూ ఉండగా స్వామివారు, ఎందుకు అంత బాధపడటం? అమ్మవారు వచ్చి అవసరమైన సేవలు చేసి దేహాన్ని వదిలి వెళ్ళిపోయారు అని వాళ్ళని బోధార్చారు. మరి లేకపోతే అంత మార్పు ఎట్లా వచ్చింది? అందుకని అంటున్నారు, అమ్మవారు వచ్చి అవసరమైన సేవలు చేసి దేహాన్ని వదిలి వెళ్ళిపోయారు అని వాళ్ళని బోధార్చారు. అలా ముగ్గురు నేరుగా గణేష్పురికి వెళ్లకుండా మొదట తమిళనాడులోని ప్రసిద్ధమైన కొన్ని పౌరాణిక క్షేత్రాలకు వెళ్లాలనుకున్నారు. అందుకొరకు కారయార్ నుండి బయలుదేరే ముందు నిరుపేదైన దొరైరాజు గారు ఇక్కడ నుండి కొంత డబ్బు సమకూర్చాడు. కానీ అది 2-3 రోజులు గడిచేసరికి చాలా వరకు ఖర్చు అయిపోయింది. అంటే వీళ్ళు వెళ్లే ముందు కొన్ని క్షేత్రాలకు వెళ్ళాలనుకున్నారట. దానికోసం దొరైరాజు గారు ఏం చేశారు, కొంత డబ్బుని అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం సేకరించారు. కానీ అది 2-3 రోజులకే సరిపోయేసరికి ఖర్చు అయిపోయింది. మిగిలిన డబ్బు ఇంకా 4-5 రోజులు భోజనాలకే సరిపోదు. అయినా ముందుకు వెళ్ళవలసిందే కదా. అలా వాళ్ళు రోజు రైలుకి ప్రయాణిస్తుండగా టికెట్ పరిశోధకుడు వచ్చాడు. టికెట్ కలెక్టర్ వచ్చాడండి. ఒకరోజు వీళ్ళందరూ ట్రైన్ ఎక్కారు, డబ్బులు లేవు. అతను మొదట దొరైరాజు గారి టికెట్ని అడగా టికెట్ లేని అతను బాబా వారిని చూపించాడు. ఆయన అడగండి, నా దగ్గర లేవు. బాబా వారిని చూపించారు. వెంటనే అతను బాబా వారి టికెట్ అడిగా వారు వేలెత్తి స్వామివారిని చూపించారట. ఓహో, అంటే వీరిద్దరు టికెట్లు వారి వద్ద ఉన్నాయనుకుని ఆ పరిశోధకుడు స్వామివారిని టికెట్ ప్లీజ్ అని అడగా వారు చేయెత్తి పైకి చూపించి కళ్ళు మూసుకొని కూర్చున్నారు. ఆయనేమో బాబావారిని చూపిస్తే బాబాలో స్వామివారిని చూపిస్తే స్వామివారి చేయి ఇలా పైకి పెట్టి కళ్ళు మూసుకొని కూర్చున్నారట. వీళ్ళ టికెట్లు తీసుకొని ఇంకా పైన కూర్చున్న ఇంకా ఉన్నారా అని అనుకొని అతను పైకి అక్కడ ఎవరున్నారు. అయితే అదే చిత్రము మళ్ళీ అతను మాట్లాడకుండా వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయారట. ఈ గమ్మతంతా గమనిస్తూ అర్థం కాకుండా కూర్చున్న సహప్రయాణికులందరూ అవాక్కై ఒకరి మొహాలు ఒకరు చూసుకోసాగారు. ఆ పైగా వాళ్ళ ముగ్గురు మర్నాడు ఒక బస్సులో ప్రయాణిస్తుండగా కండక్టర్ వచ్చి టికెట్ అన్నట్టు వాళ్ళని సమీపించగా
ఏమీ మాట్లాడకుండా దొరైరాజు గారు బాబావారిని, వారు స్వామివారిని కండక్టర్కు చూపించారు. స్వామివారు మళ్ళీ ముందు రోజులాగానే చేయి పైకి చూపించారు. అంతే చిత్రం. ఆ బస్ కండక్టర్ కూడా దళిత ఒకసారి పైకి అలా చూసి వారు మాట్లాడకుండా మిగతా ప్రయాణికుల టికెట్ ఇచ్చేందుకు ముందుకు సాగిపోయారు. అలా వారం 10 రోజుల తర్వాత మదురైకి చేరుకున్నారు. బాబా వారు అప్పుడు సంసారి అయిన దొరైరాజు గారిని తిరిగి అతని ఇంటికి పంపించి, ఆ తర్వాత ఆ గురు శిష్యులు ఇరువురు ఒకరోజు కుంభకోణానికి కొంత దూరంలో ఉన్న స్వామి మలై శ్రీ సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రానికి అపరాహ్న వేళకు చేరుకున్నారు. అక్కడ కూడా బాబావారు తమ శిష్యుని యొక్క మనోస్థాయిని పరీక్షించాలనుకున్నారో ఏమో. దర్శనాంతరం ఆ గుడిమెట్లు దిగుతున్న రాకాడి బాబా ఉన్నటువంటి, శివ నాకు ఆకలిగా ఉంది అన్నారు. ఆ గుడిమెట్లు దిగుతున్న రాకాడి బాబా వారు ఉన్నటువంటి, శివ నాకు ఆకలిగా ఉందన్నారు. గురుదేవులు వారు ఆకలి అనడంతో స్వామీజీ వెంటనే, అలాగైతే మీరు ఇక్కడే ఉండండి, నేను క్రిందకు వెళ్ళి భిక్ష తీసుకువస్తాను అని అన్నారు. అయితే భిక్ష కోసమే వెళుతున్న శిష్యుని పిలిచి, చూడు శివ, భిక్ష కొరకు అంత దూరం వెళ్ళవలసిందేనా? ఇక్కడ చూడు, వాళ్ళు తమ ఆహారాన్ని ఇక్కడే కూర్చొని సంపాదించుకుంటున్నారు కదా, మనం కూడా ఇక్కడే కూర్చుందాం అని ఒక పరీక్షలా అంటూ ఆ మెట్లపై కూర్చున్న భిక్షులను చూపించారు. స్థితప్రజ్ఞులైన స్వామీజీ పై మెట్టు మీద తుండుగుడ్డ పరుచుకొని కూర్చున్న గురుదేవుల వారికి క్రింద మెట్టుపై తాము కూడా ఒక తుండుగుడ్డ పరుచుకొని కూర్చున్నారు. పైనేమో రాకాడి బాబా వారు కూర్చున్నారట. ఆ కింద మెట్టు మీద స్వామీజీ కూడా ఒక తుండుగుడ్డ వేసుకొని దాని మీద కూర్చున్నారట. రాకాడి బాబా వారు చిరుం త్రాగుతూ కళ్ళు మూసుకొని అలా కూర్చున్నారు. అరగంట గడిచాక కళ్ళు తెరిచి వారు తమ ఇరువురి ముందున్న గుడ్డలను చూసి పక్కపక్క నవ్వసాగారు. స్వామీజీ తమ గురుదేవుల వారిని ప్రశాంతంగా చూడగా, చూడు శివ, చూడు, నీ ముందు పరిచిన గుడ్డలో చూడు, నా గుడ్డలో చూడు. నీ గుడ్డలో పావలా నుండి 2 రూపాయల కాగితం వరకు ఉన్నాయి, కానీ నా ముందు చూడు 5-10 పైసలు తప్ప కనీసం ఒక పావలా కూడా లేదా. రాకాడి మా అమ్మ దగ్గర ఏమో ఆ ఇచ్చి దక్షిణ వేసిన వాళ్ళు కూడా 5 పైసలు 10 పైసలు వేశారంట, పావలా కూడా లేదు. నీ దగ్గరేమో నువ్వు పరిచిన గుడ్డ దగ్గర పావలాలు 2 రూపాయల నోట్ల వరకు వేశారు అని చూసి పక్క నవ్వుతున్నారట రాకాడి బాబా. అందుకే రూపవాన్, భాగ్యవాన్, విద్యావాన్, ధనవాన్ అని చెప్పారు. ఉన్నత కులస్థుడైన నీవు ఎంతో విద్యా సంపన్నుడు. స్వామివారి గురించి రాకాడి బాబా అంటున్నారు. పైగా నువ్వు ఎర్రగా ఉన్నావు, కోమల స్వరూపుడు, అయితే నన్ను చూడు నల్లగా ఎలా ఉన్నాను అని లోక స్వభావాన్ని వెల్లడి చేస్తూ మళ్ళీ పక్క నవ్వాడు. చూడండి, అంతే కదా జనాలు ఎంత ఇదిగా చూస్తారు అనేసరికి మళ్ళీ పక్క నవ్వారట. ఆ గురుబోధమైన స్వామివారు అప్పుడు, అలా కాదు గురుదేవా, విషయము మీరు అనుకున్నట్లుగా కాదని నాకెందుకో అనిపిస్తుంది. ఎందుకంటే ఏ ఆలయానికి వెళ్ళినా భక్తులు దక్షిణ సమర్పించేది దేవుని శిరస్సుపై కాదు, వారి పాదాలకే కదా. నేను మీ పాదాల దగ్గర కూర్చున్నాను. భక్తులు మీ పాదాలకు సమర్పిస్తున్న కానుకలు మీరు అనుకుంటున్నట్లు నాకు కాదు, అవి మీకే అని సవినయంగా తెలిపారు. తమ ప్రియశిష్యుడి సందర్భోచితమైన ఆ ఉత్తమ పలుకులకు ఆ గురువర్యులు అత్యంత సంప్రీతులై ఆనందంతో ఉప్పొంగిపోయి శభాష్ శివ శభాష్ అని మెచ్చుకున్నారు. అక్కడి నుండి వారిరువురు కూడా బాబావారి జన్మస్థలమైన కలవై గ్రామానికి చేరుకున్నారు. మళ్ళీ వచ్చేవారం చెప్పుకుందాం. అక్కడ కూడా బాబావారు మళ్ళీ ఇంకో పరీక్ష పెట్టారంట. మనం క్యూరియాసిటీతో ఎదురు చూద్దాం వచ్చేవారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్.